మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం. అమ్మా ఏంటి నాన్న? నాకు డౌట్ అమ్మా, మన ఇంట్లో అన్ని తక్కువగా ఉండి పిల్లలు ఎందుకమ్మా ఎక్కువగా ఉన్నారు? మీ నాన్న అన్నిట్లో పూరు గాని పిల్లల విషయంలో రిచ్ రా. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. ఏమిటి దగ్గుతున్నారు? పర్లేదు పడుకొని చెప్పు. పిల్లలు బయటికి వెళ్తాన్నారు, వెళ్ళారా? ఆడుకోవడానికి వెళ్తున్నారు. ఎందుకు? మొసలుడే గాని మహానుభావుడు. ఏ మంచం ఎక్కినా ఇంకా నీకు బుద్ధి రాలేదా? మంచం మీద ఉన్నా కాబట్టే. కొడితే మంచం కిందకి వెళ్తావు, పడుకో. సరే సర్లే. ఆడుకోవడానికి తర్వాత వెళ్దు గాని ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించు. ఇదిగో అమ్మా ప్రోగ్రెస్ కార్డ్. ఈ సున్నాలేంట్రా? మార్కులు తెచ్చుకోవడం ఏంటి? ఆ పక్కింటి లక్ష్మిని చూడు, వాళ్ళ కూతురి క్లాస్ ఫస్ట్ వచ్చింది. లక్ష్మిని చూశాను కానీ మార్కులు చూడలేదమ్మా నేను. ఒరే అది ఆంటీరా. ఏదో చీకట్లో ఏం మాట్లాడుతున్నావురా? కరువు తీస్తున్నావు కదరా యాదవ. అన్నయ్య చూడు ఎంత బుద్ధిగా ఉన్నాడు. అమ్మా నాకు డౌట్, నన్నంటే ఇలా కన్నావు, అన్నయ్యను కూడా నా సేమ్ హైట్ లో ఎలా కన్నావు అమ్మా? అన్నదమ్ములంటే సమానంగా ఉండాలని. ఎత్తుగా పుట్టే బాబుని కనడానికి మనం ఏమైనా రిచ్చా పేదోళ్ళం రా. ఏం చెప్పావురా? అరే తమ్ముడు, మన ఇంట్లో దరిద్ర లక్ష్మి ఉందిరా, మన అందుకనే బతుకులు ఇట్లా తగలేడ్డాయి. అబ్బా నేను చెప్పా అమ్మని ఎప్పుడో తరిమేద్దామని, దీన్ని ఉంచుకుంటా అన్నారు. ఇదే మనిషికి దరిద్ర లక్ష్మి. ఎంత మాట అన్నావురా? ఎంత మాట ఇంట్లోంచి పోతాను. పోవే, మేము అదే చెప్తున్నాం. ఏరా అన్నయ్య చూడు ఎంత బుద్ధిగా ఉన్నాడు. జల్లి వెళ్ళిపో అమ్మా. ఇంతకుముందు అన్నయ్యకి బుగ్గలుండే ఏమయ్యాయి? అన్నం తినగలిగే స్తోమత మనకెక్కడుందిరా? ఆకలేసి బుగ్గలు తినమన్నాను నేనే. అమ్మా నీకు కూడా అమ్మనేరా? అమ్మా ఒరే అమ్మా అనగరా బాబు, ఒరే అమ్మా అనగరా బాబు. అది కాదు, ఇంటికి ఉన్న ఒకే ఒక పెద్ద అల్లుణ్ణి ఉదయం టీ ఇచ్చావు, పాలంత పలసగా ఉన్నాయి. గేదె ఇవ్వలేదు, నువ్వు ఇస్తే చక్కగా పెట్టిస్తాను. లేకపోతే కూతురు సచ్చిన తర్వాత అల్లుడివి, అత్తారింట్లో ఏం పనిరా నీకు? అల్లుని పోషించే బాధ్యత మీది. ఏంట్రా పోషించేది? మాకే బట్టలు ఏమిటి? నువ్వు టిప్ టాప్ గా రెడీ మా ఆస్తి అంతా తింటున్నావు. ఆ కుప్పలో పడి తినడానికి. అరే నాన్న, బాగున్నావా నాన్న? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? అయితే నాన్న నువ్వు అలా మొదలైనప్పుడు 300 రూపాయలు పెట్టి 300 ఎకరాలు కొన్నావు కదా, అవి ఇప్పుడు 300 కోట్లు అయ్యాయి. అందులో అపార్ట్మెంట్ కట్టి రెంట్ వసూలు చేసుకోలేక చచ్చిపోతున్నా. ఇంత ఆవకాయ బద్దెట్టి మాకేమిచ్చారో నువ్వు? బరే నేనేం చేశారా? నేను జబర్దస్త్ పంపించా, కానీ నువ్వు ఆవేశపడి బోడప్పుల్లో ఇల్లు కట్టినావు. ఆ ఈఎంఐ కట్టుకోలేక బద్దనాకుతున్నావు. మనం ఎవడు ఆదుకునేది ఇప్పుడు? ఎవడో కూడా ఆదుకుంటాడులే. అక్క బావ ఎక్కడే? ఇక్కడే ఉన్నారు. ఎక్కడా? సరే బావ వచ్చేలోపు మనం ఐస్ క్రీమ్ తినేసొద్దాం రా. ఉండే బావొస్తాడు. సరే కూల్ డ్రింక్ అయినా తాగొద్దాం. ఉండే బావొస్తాడు. వస్తాడు ఎప్పుడు వస్తాడు? సరే కానీ నువ్వు ఫస్ట్ కేసు ఎప్పుడు పెట్టుకున్నావు? 8th స్టాండర్డ్ లో, బట్ బావ కాదు. నువ్వు సూపర్ రా. సరే కానీ అక్క బావ వచ్చాక బావ ఎక్కడికి వెళ్దామన్నా నాకు ఓకే. ఒక్క నిమిషం. ఓకే బావా. హలో, ఆ పిల్లలో 1 కోటి రూపాయలు పెట్టండి రా. నేను పడుకుంటే మెత్తగా ఉండాలి. అలా ఏంటి, ఆ కుక్క గోల్డ్ బిస్కెట్లు తినట్లేదా? డైమండ్ బిస్కెట్లు వేసేయండి. ఓకే పెట్టే. కుక్కకే గోల్డ్ బిస్కెట్ తినిపిస్తున్నాడంటే మా అక్కకి ఏం తినిపిస్తాడు? మీ అక్కకి తినిపించరాలండో. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. సరే గాని బావా, నీ కోసం పులిహార చేశాను, దద్దోజనం చేశాను, బిర్యానీ కూడా చేశాను బావా. చెప్తే అర్థం కదా? మీ అక్క ఉండగా నేను అవేమి తిన్నాను. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇవన్నీ కాదు, మీ ఫ్యామిలీ ఎక్కడ? వస్తుంది. నేను అర్జెంట్గా వాళ్ళని కలవాలి, ఎందుకంటే విషయం చెప్పేయాలి తొందరగా. అమ్మా అమ్మా వసే మన బతుకులేంటి, మీ బట్టలేంటి? ఎక్కడికి వెళ్ళారు ఇల్లు వదిలేసి? ఈ బట్టలు ఎక్కడి? అక్క ఒకరిని లవ్ చేసిందమ్మా. ఏంటి చిరిగిపోయింది? కొంపతీసి ఆడిచింపాడా?
నేనే. ఏరా వీళ్ళకి బట్టలు కొనిచ్చే ముందు నువ్వు కొనుక్కోవచ్చుగా, ఏంటో లంగోటాలు? బట్టలు చాలా రిచ్ పర్సన్ నేను, చూస్తే అర్థం కావట్లేదా? ఏంటది? ఒక్క నిమిషం. మామయ్య మామయ్య జాగ్రత్త, ఎక్కడ డైలాగ్ ఇస్తే పడుకోబెడతారని మామయ్యనే పడుకోబెట్టారా? మేము పేదవాళ్ళం అని చెప్పి మా అమ్మాయిలు మోసం చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు. నా కూతుర్ని ఇచ్చేది లేదు. అమ్మా నువ్వు పైకి వేసుకోవే నీ బట్టలు. నువ్వు నేను ఆయనే చేస్తాను. ఏం చేస్తావే? నీ గమ్మడా, నీ గమ్మడా. ఏమ్మా, ఇదిగో మీ అమ్మాయి ఉంది కదా, మీ పెద్ద అమ్మాయి, దాన్ని నేను లవ్ చేశా. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. పాపిస్తోడా, ఏం చేసావురా నా అక్కని? చెప్పురా, ఏం చేసావు? నేనేం చేయలేదురా, చేస్తే అయిపోయేది కదా పెళ్లి. అంటే మా అమ్మాయి నువ్వు టచ్ చేయలేదా? లేదు. టచ్ చేయకుండా పిల్లల్ని కనడానికి మా నాన్నలో మంగళవారమా ఆదివారం? ఆదివారం నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఆయనకి ఒకటి ఏదైనా టాబ్లెట్ అయింది. మింగే మింగే మింగే, అది కాదు, షో నుంచి. ఏంటి నువ్వు నా కూతురు చేసుకుందని డిసైడ్ అయ్యావా? సరే చేసుకుంటే చేసుకున్నావు. నా కుటుంబాన్ని మొత్తం సెటిల్ చేశాక అప్పుడు దాన్ని పెళ్లి చేసుకో. దానికోసం ఏమైనా సెటిల్ చేస్తా. సరే, మీకున్న బాధలన్నీ నేను సెటిల్ చేస్తా. ఆ తర్వాతే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. బావా మరి నా పరిస్థితి ఏంటి? ఆ తర్వాత నీ సంగతి కూడా చూస్తా. ఒక్క నిమిషం. ఫ్యామిలీ మొత్తం సెటిల్ చేయాలంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క కోరికలు ఉంటాయి. ఇప్పుడు అన్ని కోరికలు నేనే తీర్చాలంటే నాకు ఒక సపోర్ట్ కావాలి. ఎవరిని తెస్తావేంటి? శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒక కంపెనీ ఉంది. వాళ్ళని పిలిచామనుకో, మీ బాధలన్నీ సెటిల్ చేయడానికి వాళ్ళు కూడా నాకు తోడ్పడతారు. వాళ్ళు వస్తున్నారు, మీరు వెళ్ళి కూర్చోండి. ఇంద్రజ గారు నిజంగా చాలా అందంగా ఉన్నారు మీరు ఈ రోజు. మీరే చాలా అందంగా ఉన్నారు తెలుసా? మీరు అబ్బా లేదు మీరు. మన ఈ బయట చెట్టు బయట ఒక తాడి చెట్టు ఉంటది, దాని మీద ఒక కోతి ఉంటది. దానికి చెప్పుకోండి ఈ కబుర్లన్నీ. అయితే మీరు అక్కడ ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నారు? వచ్చిందండి అయ్యారు. సరే ఏ మాటగా ఆ మాట ఏంటి మొత్తం లుక్ మారింది? అంటే చిన్న పెళ్లి జరగబోతుంది మనకి. అరే ఆది గారు, మీకు పెళ్లి జరగబోతుందంటే ఒక పక్క సంతోషంగా ఉంది, ఒక పక్క బాధగా ఉందండి. బాధ దేనికి? బాధ ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అని. మరి సంతోషం? మిగతా అమ్మాయిలందరూ కాపాడతారు కదా, అందుకని. ఇవన్నీ కాదు కానండి. మమ్మల్ని ఎందుకు పిలిచారు చెప్పండి. ఏం లేదు, అక్కడ కనపడుతుందా, ఆవిడకి 2 కూతుర్లు. ఓహో. అందులో పెద్ద అమ్మాయిని నేను లవ్ చేశా. వాళ్ళు ఏమన్నారంటే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మా ఇంట్లో అందరి కోరికలు తీర్చాలి, అప్పుడే పెళ్లి చేస్తాం అన్నారు. అంటే సుమారుగా ఎన్ని బాధలు ఉంటాయి? అంటే ఒకడేమో డాన్సర్ అవ్వాలనుకుంటున్నాడు వాళ్ళ ఇంట్లో, ఇంకోడేమో సింగర్ అవ్వాలనుకుంటున్నాడు, ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళేమో గేమ్స్ కావాలి మాకు అని మాకు అర్థమైంది. ఇప్పుడు వాళ్ళ కోరికలు ఏవో నెరవేర్చి హ్యాపీగా మీ మ్యారేజ్ జరిపించాలి, అంతే కదా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఉన్నది అందుకు. రష్మి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయాలంటే మీరు అక్కడ, మీరు ఇక్కడ, అంతే. సరే ఇప్పుడు మీ కోరికలు, అలాగే మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళ కోరికలు తీరాలంటే మా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా పిలిచేద్దాం. ఓకే, సో లెట్స్ వెల్కమ్ మై శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏంటి వీళ్ళ? అవును వీళ్ళే, అవును వీళ్ళు మా కంపెనీ. వీళ్ళే బాధల్లో ఉంటే ఇక్కడికి పిలిచినట్టున్నారా? ఆ ఫ్యామిలీ బాధలు వీళ్ళు తీరుస్తారా? హలో, బాధలో ఉన్న వాళ్ళకే బాధలో ఉన్న వాళ్ళ ఫీలింగ్ అర్థం అవుతుంది. మీకు ఎంటర్టైన్మెంట్ కావాలా వద్దా? కావాలి. మాట్లాడకుండా నిలబడండి. అదే అన్న స్వీట్ తీసుకో. దేనికిరా? నాకు కొడుకు పుట్టాడు. అమ్మయ్యా, నా కష్టం వేస్ట్ అవ్వలేదు. అలా సహర్ భలే ఉందన్న, తనను చూడగానే గుంటెలో గంటలు మోగించావా? నేను ముగించాలి. సో ఇంద్రజ గారు, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రామిస్ చేసినట్టు డెలివరీ ఇచ్చింది. ఓకే, డెలివరీ ఇచ్చారు. అసలు నాకు ఇప్పుడైతే అల్లుడు. అబ్బా, ఆ మాట ఎంత బాగుంది. ఏమే ఆగాగు, నా కూతుర్ని ఇప్పుడే నీకు ఇచ్చేయాలని ఉంది నాకు. కానీ అంతకంటే ముందు ఎందుకో ఇన్ని సెగ్మెంట్లు చూసాక ఇంకొక సెగ్మెంట్ చూడాలి. ఇంకొక సెగ్మెంట్? మన దగ్గర కావాల్సిన. హలో రే, ఇంకొక సెగ్మెంట్ అంట, ఒక 30,000 పంపించు. ఏంటి మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయా? మీ పేదరికం పోగొట్టడానికి వచ్చి నేను పేదవాన్ని అయిపోయానా? సర్లే, ఎలాగో మీ బాధలు తీరినాయి కదా, అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే. నా కూతుర్ని పేదోడికి ఇచ్చి పెళ్లి చేయనమ్మా. దరిద్రం దరిద్రం. రండ్రా. ఏంటి అమ్మాయి కూడా? మరి ఉన్న డబ్బులన్నీ వాళ్ళని పిలిపించడానికి, వీళ్ళని పిలిపించడానికి వాటికే అయిపోయినాయి. అయితే మాకు డబ్బులు మేము ఎంటర్టైన్ చేసాం కదా ఇంతవరకు. ఇల్లు కాలి రాంబాబు వెలుస్తుంటే సోంబాబు వచ్చి హ్యాపీ దివాళీ అని చెప్పాడంట. ఎవరే మీరు?